పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come on in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And we say, "Oh, God is ready to be like the Lord of this." Therefore, there is spirit. You must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Amma. Anna. Amma. Akka. Akka. Selli. Ramudu. Yesaya. Yesaya. రబ్బూని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బూని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బూని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు అనురాధ. నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నా భర్త గురించి దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ విషయాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేయర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి స్వామి ఫంక్షన్ హాల్లో.
అప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నా హస్బెండ్ కూడా వెళ్ళి చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, మీకు హార్ట్లో 2 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన లైట్ తీసుకున్నాడు. నేను కూడా అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ సండే ఆరాధనలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఆయన ప్రేయర్ చేస్తూ చెప్తున్నాడు, బాబు నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు సరే అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, సేమ్ డాక్టర్ కూడా అదే చెప్తున్నారు, నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి బాబు, కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఆయన అన్నారు స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత స్టంట్ వేయలేదు. ఇప్పుడు 1 year అయిపోయింది. అయినప్పటికీ ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. మెడిసిన్ కూడా ఏం వాడట్లేదు. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత చేశారు. ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం పంచుకున్న కుమార్తె పేరు అనురాధ. వీరు హయత్నగర్లో హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఒక దినమున ప్రేయర్ మీటింగ్స్కి పెట్టినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి తనను తన భర్తను తీసుకొని ప్రేయర్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చినారు. అయితే ఆ సమయంలో వారి భర్త పేరు మల్లికార్జున. అయితే వారు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మల్లికార్జునకి తన వాల్స్ 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు ప్రభు చూపించినప్పుడు వెంటనే చెప్పాను, అమ్మా అయ్యా మల్లికార్జున, నీ వాల్స్ 2 గుండెలో 2 వాల్స్ బ్లాక్ అవుతున్నాయి, లైట్గా మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు కనపడింది, కనుక నువ్వు జాగ్రత్త పడు, వెళ్ళి చూపించుకో అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళకి నమ్మకం కుదరలేదు. అయితే ఇది నిజమా, అసలు మనిషి ప్రార్థన చేస్తే లోపల ఉన్న అవయవాలు ఎట్లా అవునే చెప్పగలుగుతారా అని కొద్దిగా బాగోపాటికి మల్లికార్జున తన భర్తకు ఆరోగ్యంలో కొద్దిగా ప్రాబ్లం అనిపించినప్పుడు వారు వెళ్ళి, నేను చెప్పిన వారంలోపే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే హాస్పిటల్లో నిజంగానే అయ్యా 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అయినాయని వాళ్ళు అన్ని టెస్టులు చేసుకొని చెప్పినారు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు చెప్పాను, అయ్యో ఆపరేషన్ అంటే భయపడుతుంది, ఏం అదిరపడవాకు, చూపించుకో, దేవుని పట్ల కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా బాగు చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు హార్ట్లో ఉన్న అన్ని వాల్స్ చక్కగా పనిచేస్తున్నాయని మంచి రిపోర్ట్స్తో దేవుడు మనకు చూపించినాడు. దేవుడు ఎంత గొప్ప కార్యము ఈ కుటుంబం పట్ల దేవుడు చేశాడో చూడండి. తన భర్తను దేవుడు ఎంతో కనికరించినాడు. మంచి ఆరోగ్యంతోనూ ఏ ఆపరేషన్ లేకుండా దేవుని యొక్క మహాకృపలో భద్రపరచబడి ఇప్పుడు సజీవులుగా మన మధ్యనే ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. ఇది కేవలము యేసయ్య చేసిన అద్భుతాలు తప్ప మానవుడు ఎవరు అద్భుతాలు చేయలేరు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని ఈ సాక్ష్యమే రుజువు. దేవుడు ఈ సాక్ష్యమును దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ దినము పరిశుద్ధ గ్రంథముల నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనలు 69వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పొరుడనైతిని. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలం మీ నోటి ఊరుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ
మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ తన బాధను, తన వేదనను అంత కూడా కుమ్మరిస్తున్నాడు. చూడండి ఎంత భయంకరమైన మాట. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని అంటున్నాడు. దావీదు మహారాజు గారు వాళ్ళ సహోదరులకు అన్యుడిగా కనపడుతున్నాడంట. తల్లి కుమారులకు కూడా వారు పరుడుగా ఉంటున్నాడంట. ఏంది ఆ కర్మ ఆయనకి? ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడు? ఎందుకు ఆయన జీవితం ఆ విధంగా మారిపోయింది? దావీదు మహారాజు జీవితంలో మనం అనుకుంటామో అన్ని సుఖ సంతోషకర దినాలే అనుకుంటాం. ఆయన పుట్టినప్పటి నుండి ఆయన అభిషేకం నింపబడినంత వరకు అనుభవించిన శ్రమలు ఎంత అంతవి కావు. ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలంటే తన శ్రమలలో ప్రభువుని కనపరిచినప్పుడే దేవుడు అతన్ని దర్శిస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు వారిని దర్శించడం కోసం. దావీదు మహారాజు జీవితంలో కూడా తన అన్నలు ఆయన్ని తిరస్కరించారు. తన బంధువులందరూ కూడా తిరస్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు మహారాజు అందరికి చరిత్ర మనకు అర్థము కాదు, కానీ చాలామందికి తెలియదు. దావీదు మహారాజు గారి జీవితం అంతా కూడా సంతోషంగా, తల్లిదండ్రులతో హ్యాపీగా, అన్నలతో హ్యాపీగా, సంతోషంగా జీవిస్తున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దావీదు మహారాజు గారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో సంతోషంగా జీవించలేరు. తన బాల్యము నుండి అతడు వెలివేయబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. బాల్యము నుండి అతను వెలివేయబడిన వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఎందుకంటే యెషయా గారు చేసిన ఆ భయంకరమైన తప్పిదము కారణాన ఆ యొక్క దావీదును ఆ విధంగా తిరస్కరించడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యెషయా గారు ఆయన చక్కని యోధుడు. ఆయన సన్నిహిద్రి సభకు ఒక మెంబర్గా ఉంటున్నాడు. అనగా న్యాయ సభకు యెషయా ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనపడుతున్నాడు. అయితే అతడు చేసిన తప్పు ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఆ యొక్క వారిని పెళ్లి చేసుకోకుండా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అందుకే అతడు ఏమైపోయారంటే సన్నిహిద్రి సభలోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ సభలో ఉన్నవారు పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ని చేసుకుని ఉండాలి. కానీ ఈయన దగ్గరికి వచ్చేపాటికి ఏమైపోయిందంటే ఈమె ఒక నిందగా కనపడుతుంది తన భార్య. అందుకని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క 7 బిడ్డలు పుట్టిన తరువాత ఆయన దావీదు మహారాజు దగ్గరికి వచ్చేపాటికి తన భార్యని విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది. అనగా ఇది చరిత్రలో లేదు, కానీ యూదా గ్రంథాల్లో ఆ యొక్క యెరూషలేములో ఉన్న యూదా గ్రంథాల్లో ఈ విషయం చక్కగా రాయబడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా? అతను ఆమెను విడిచిపెట్టారని మాటే, కానీ ఆమెను అక్కడే ఉంచి వేరే ఆమెని వివాహము చేసుకున్నట్టుగా కనపడుతుంది. కానీ దావీదు అప్పుడు ఇంకా పుట్టలేదు. పుట్టిన కారణాన ఆమెను ఇంటిలో ఒక పనిగత్తిగానే చూచాడు. పెట్టుకొని ఆమెను ఆ విధంగా కొనసాగింప చేస్తున్నాడు. కానీ ఆమెతో అందరి దృష్టిలో ఏమో ఆమెను వదిలివేసినట్టుగా, అయితే ఈ వీరు మాత్రం భార్యాభర్తలుగానే ఉంటున్నారు. సన్నిహిద్రి సభకు ఆ ఇశ్రాయేల్ ప్రజలకేమో వదిలివేసిన భార్యగాను, ఇశ్రాయేల్ ప్రజలు చేసుకున్న భార్యగాను ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఒక దినమున వారు కలవగా దావీదు గర్భము ధరించినాడు. ఎప్పుడైతే దావీదు గర్భము ధరించిందో తల్లి, అప్పుడు వీళ్ళందరికీ ఈ 7 అన్నలకు కూడా ఆ తల్లి మీద కోపం కలిగింది. మా నాన్న ఆమెను వదిలేస్తే మాకు తెలియకుండా ఎవరితో సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం కలిగి ఇప్పుడు కడుపుతో ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చి ఉంది కనుక ఈ అక్రమ సంబంధం వ్యభిచారం ద్వారా ఈమె గర్భం తెచ్చుకుందని తన బిడ్డల కడుపును పుట్టిన సంతతంతా కూడా ఈ తల్లిని అవమానపరచడం ప్రారంభించారు. ఆ స్థితిలో ఈమెకు దావీదు పుట్టినాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకని దావీదు మహారాజుని ఎట్లా చూసేవారంటే తన ఇంటి వారిగాను తన అన్న తమ్ముడిగాను ఎప్పుడు భావించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇతడు అక్రమ సంతతి అని
ఆలోచనలతో బ్రతికి ఉండేవారు. అందుకే అన్నలు కూడా ఆయన జీవితము పుట్టినప్పటి నుండి అతడు పెరిగి యవనుడయ్యే వరకు కూడా అతని మీద కోపము కలిగే ఉన్నారు. అతన్ని చంపుదామని చాలాసార్లు ప్రయత్నం చేసి ఉండొచ్చు. అందుకే ఇతను చంపి ఆ పాపం మా నెత్తినేసుకుని, ఎందుకని అతన్ని గొర్రెల కాపరులుగా పంపించి అరణ్యానికి పంపించేవారు. ఎందుకు గొర్రెలు పంపించంటే, ఏదో ఒక సింహమో ఎలుగుబంటు వచ్చి చంపేస్తే మా రక్తము వాడి మీద పడకుండా వాడు చస్తాడు, వాడి పీడ విరిగిపోయిద్ది అనుకొని అతన్ని ఆ విధంగా తరిమేవాడు. ఇంకా చెప్పాలంటే దావీదు మహారాజు గారికి ఎప్పుడు కూడా అన్నలతో కూర్చొని భోజనం చేసిన రోజులు లేవు. అతడు కంచం వేరు, అతడు మంచం వేరు, అతడు పొనుకోడి విధానం అన్నీ వేరు. ఎందుకు ఈ విధంగా చేశారంటే, అతడు మంచిగా పుట్టినవాడు కాదు, వ్యభిచారము ద్వారా లేకపోతే పాపము ద్వారా పుట్టినవాడని తన తండ్రికి పుట్టినప్పటికి కూడా రహస్యంగా చేసిన ఆ యొక్క కాపురానికి పుట్టిన ఆ కారణాన అతడు అందరికీ వెలివేయబడిన వాడిగా ఉన్నాడు. అందుకే ఈ మాట పలుకుతున్నాడు. చూడండి, నా సహోదరులకు నేను అన్యుడనైతిని అంటున్నాడు. నా అన్నలకు, నా అందరికీ, నా సహోదరులందరికీ కూడా నేను అన్యుడనైపోయాను. నేను నా అన్నలుగా నన్ను ఎవరు కూడా ఇంటివారుగా చేర్చుకోవటం లేదు, ఎవరు కూడా నన్ను ఆదరించటం లేదు, ఎవరు కూడా నా మీద ప్రేమను చూపటం లేదు అని అంటున్నాడు. అంతేకాకుండా నా తల్లి కుమారులకు పరుడనైతినట్టున్నాడు. నా తల్లి కుమారుడు అనగా నా తల్లికి పుట్టిన కుమారులందరికీ నేను పరాయుడిని అయిపోయాను, బయటవాడిని అయిపోయాను. నా తండ్రికి పుట్టినప్పటికీ కూడా నేను బయటవాడిని అయిపోయాను. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడుతూ ప్రభు సన్నిధిలో గోసాడి ఇక ఏ దిక్కు లేకపోవడం కారణాన, అతనికి ఎవరు సహకరించేవాడు లేకపోవడం కారణాన తల్లి సహకారం, తండ్రి సహకారం, అంతేగా అన్నదమ్ముల యొక్క అన్నల యొక్క సహకారము ఏది కూడా దావీదు మహారాజుకు కనపడలేదు. అందుకే అతడు ఇక దిక్కు లేక ఏ దిక్కంటే దేవుడే దిక్కు అనుకున్నాడు. దేవుని స్తుతి కలుగున గాక. దేవుడే నాకు దిక్కు అనుకొని అతను ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతించటము, పాటలు పాడటము, గణపరచటము, ఆరాధన చేయటం ప్రారంభించాడు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. దేవునికి స్తుతి కలుగున గాక. అందుకే దావీదు మహారాజు గారికి దిక్కు ఎవరంటే దేవుడే. ఆయన వారికి దిక్కుగా ఉన్నాడు. ఆయన అందుకే దేవుడి మీద ఆనుకున్నాడంతే. తన బాల్యమంతా కూడా ప్రభువుతో అంత దగ్గర సంబంధం ఏర్పడిన కారణం ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అన్నలకు దూరంగా ఉన్నాడు, తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాడు, తల్లి ప్రేమకు దూరంగా ఉన్నాడు. ఒక పశువుల కాపరిగా మాత్రమే బ్రతుకుతున్నాడు. తన అన్నలందరూ కూడా సౌలు రాజు దగ్గర మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఎందుకు అంటే ఈయన యెషయా సన్నిహిద్రి సభలో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి, న్యాయ సభలో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి, అతను న్యాయ సభ కలిగిన ఆ యొక్క అధికారాన్ని బట్టి ఈ యొక్క సౌలు దగ్గర ఈ 7 మంచి ఉన్నతమైన పొజిషన్లో దేవుడు వారిని స్థిరపరిచాడు. అనగా యెషయా పెట్టేశాడు. ఆ విధంగా యెషయా వారిని స్థిరపరిచాడు. కానీ ఒక్క దావీదు విషయంలో మాత్రమే అతడు తక్కువ చూపు చూశాడు. అందుకే తక్కువ చూపు చూశాడు. ఆ తక్కువ చూపు చూసిన కారణాన అతడు గొర్రెల కాపరిగా బ్రతుకుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అందరికీ దూరం అయిపోయిన ఆ కారణాన దేవుడికి దావీదు దగ్గరయ్యాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలంటే వారిని తల్లిదండ్రులకు దూరం చేస్తాడు, బంధువులకు దూరం చేస్తాడు, స్నేహితులకు దూరం చేస్తాడు, అక్కజనులు మొత్తానికి దూరం చేసి ఏకాకిని చేసి అక్కడ దేవుడు అతన్ని దర్శిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఇక ఆ వ్యక్తి ఇక నాకు దిక్కు లేదు, దేవుడి తప్ప నన్ను ఆదరించి వారు ఎవరు లేదని కంప్లీట్గా ప్రభువు మీద ఆనుకునే విధముగా చేస్తాడు దేవుడు. ఎవరిని, అందరినీ కాదు. దేవుడు ఎవరినైతే దర్శించాలనుకుంటున్నారో వారు మాత్రమే. దేవుడు ఎవరినైతే మాట్లాడాలనుకుంటున్నాడో వారిని మాత్రమే లోకం నుండి దూరంగా చేస్తాడు. దూరముగా తీసుకొచ్చి వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడినప్పుడు కూడా అందరికీ దూరంగా చేసి ఏకాకిని చేసి దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుని స్తుతి కలుగునగాక. పడుతున్నాను కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో
ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయన అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన
మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగున ప్రార్థించండి, సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా 2వ ఆదివారం, జూలై నెలలో 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో 2వ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.